మేడం లాస్ట్ టైం మనము సిజేరియన్ ఆపరేషన్ గురించి అంటే ఏ టైంలో ఎమర్జెన్సీ డెలివరీలు చేస్తామని చెప్పేసి దాని గురించి చేసిన వీడియోలో చాలా మంది పేషెంట్స్ పీసీఓఎస్ ప్రాబ్లం గురించి అడిగారు. అంటే లైక్ అది ఎలా వస్తుంది, దాని కాంప్లికేషన్స్ ఏంటని చెప్పి దాని గురించి చెప్పమని చెప్పి పేషెంట్స్ అడిగారు. అసలు పీసీఓఎస్ అంటే ఏంటి మేడం? అండ్ రెగ్యులర్ గా మీరు చూసే ఓపీలో కూడా పీసీఓఎస్ కండిషన్ పేషెంట్స్ ఏమైనా ఎక్కువ చూస్తారా? ఓ డెఫినెట్లీ సంతోష్, ఇట్స్ వెల్ ఆస్క్డ్ అండ్ వెల్ సెడ్. రెగ్యులర్ గా అట్లీస్ట్ ఓపీడీలో 1 or 2 కేసెస్ చూడకుండా నేను ఇంటికి వెళ్ళేదైతే ఉండదు. ఓకే. సో ఇట్ ఈస్ దట్ ఫ్రీక్వెంట్ ప్రాబ్లమ్. అండ్ ఈ రోజుల్లో పీసీఓడి అనేది 1 in every 3 women ఆర్ కమింగ్ విత్ అ కంప్లైంట్ ఆఫ్ పీసీఓడి. అది అడల్ట్స్ ఇన్ ఏజ్ గ్రూప్ అంటే 14 నుంచి 20 years లోపు చూస్తున్నాము, 20 నుంచి 40 years లోపు చూస్తున్నాము. కామన్ ఇన్ ఆల్ ద ఏజ్ గ్రూప్స్. పీసీఓడి అంటే ఏంటి అంటే పీసీఓడి అంటారు, పీసీఓఎస్ అంటారు, పాలీసిస్టిక్ ఒవేరియన్ సిండ్రోమ్. ఇందులో నీటి బుడగలు అనేవి ఫామ్ అవుతా ఉంటాయి అండాల్లోని. దీన్ని కాంప్లెక్స్ ఎండోక్రైన్ అండ్ మెటబాలిక్ డిజార్డర్ అంటారు. అంటే బాడీలో షుగర్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది అండ్ లిపిడ్ మెటబాలిజం డిస్టర్బ్ అవుతుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అనేవి చాలా చూస్తూ ఉంటాము. దీనికి చాలా కారణాలు అయితే ఉంటాయి. అసలు ఎందుకు వస్తుంది మేడం పీసీఓఎస్? ఎందుకు వస్తుంది అంటే దీనికి చాలా థియరీస్ చెప్తున్నారు అండ్ ఒక్కొక్కసారి ఎగ్జాక్ట్ రీజన్ కూడా మనకి లేకపోవచ్చు. మన ఎగ్స్ అనేవి దే ఆర్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ హైపోథాలమస్ పిట్యూటరీ అని ఒక 2 సెంటర్స్ ఉంటాయి మన బ్రెయిన్ లో. ఆ హైపోథాలమస్ నుంచి పిట్యూటరీకి, అక్కడ నుంచి మన ఎగ్ బ్యాక్ కి ఎవ్రీ మంత్ సిగ్నల్స్ అనేవి వస్తాయి. దీన్ని హెచ్పిఓ యాక్సిస్ అంటాము. సో ఈ హెచ్పిఓ యాక్సిస్ అనేది డిస్టర్బ్ అయినప్పుడు మనకి ఈ పీసీఓడి ప్రాబ్లం అనేది వస్తుంది. సో హెచ్పిఓ యాక్సిస్ ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అంటే దేర్ ఆర్ మెనీ రీజన్స్. ఎక్కువగా స్ట్రెస్ తీసుకున్న వాళ్ళల్లో ఈ యాక్సిస్ అనేది సరిగ్గా పనిచేయదు, అందుకనే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఆర్ మోర్ కామన్ డ్యూరింగ్ స్ట్రెస్ అంటాము. నెక్స్ట్, ఎక్కువగా సడన్ వెయిట్ గెయిన్, సడన్ వెయిట్ లాస్ అయిన వాళ్ళలో కూడా ఈ యాక్సిస్ అనేది డిస్టర్బ్ అవుతుంది. స్లీప్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ మధ్య సాఫ్ట్వేర్ అమ్మాయిలు చాలా మంది పీసీఓడిస్ తో వస్తున్నారు. వాళ్ళకి నైట్ అంతా కూడా వర్కింగ్, డే మొత్తం స్లీప్ ప్యాటర్న్. సో సడన్ గా వాళ్ళ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అయ్యేసరికి హార్మోనల్ యాక్సిస్, ఈ హెచ్పిఓ యాక్సిస్ అంతా డిస్టర్బ్ అవ్వి వాళ్ళకి ఎగ్ బ్యాక్ ఫంక్షనింగ్ అనేది డిస్టర్బ్ అయ్యి సో దే ఆర్ ల్యాండింగ్ ఇన్ పీసీఓడి. కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో కూడా పీసీఓఎస్ ప్రాబ్లమ్ తో వస్తున్నారు. అంటే ప్రీవియస్ హిస్టరీ ఉండొచ్చు. మ్యారీడ్ ఉమెన్స్ లో ప్రెగ్నెన్సీ రావడానికి ఏమైనా ఇబ్బందులు ఉంటాయి పీసీఓఎస్ ప్రాబ్లం ఉండవాలి? పీసీఓడి ఉన్న వాళ్ళల్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి సంతోష్, అన్ని కూడా నేను డిస్కస్ చేస్తాను. అండ్ రీజన్స్ వచ్చేసరికి ఈ వెయిట్ ఒకటి, స్ట్రెస్ ఒకటి, స్లీప్ ఒకటి, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ ఒకటి, థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో కూడా చూస్తాము. అండ్ పిట్యూటరీలో ఒక హార్మోన్ ఉంటుంది ప్రొలాక్టిన్ అని చెప్పేసి, డిస్టర్బెన్సెస్ ఉన్నా సరే మనకి ఎక్కువగా వస్తుంది. సో వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఒబీస్ పీసీఓడి ప్యాటర్న్ ఉంటుంది. లీన్ చాలా సన్నంగా ఉన్న వాళ్ళలో కూడా పీసీఓడి ప్రాబ్లం అనేది ఉంటుంది. దీనికి జెనెటిక్ ఫ్యాక్టర్ అంటే అమ్మకున్న, అక్క చెల్లెలకున్నా సరే ఈ పేషెంట్ కి రావచ్చు అనమాట. జెనెటిక్స్ జీన్స్ కూడా రన్ అవుతా ఉంటది. ఓకే. ఇంకొక ఇప్పుడు లేటెస్ట్ గా ఒక థియరీ వస్తుంది, బార్కర్స్ థియరీ అంటున్నాం. పేషెంట్ తన మదర్ పొట్టలో ఉన్నప్పుడు ఆ ఎన్విరాన్మెంట్ కూడా ఫ్యూచర్ లో పీసీఓడి డెవలప్ అవ్వడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుందంట. సో దట్ ఈస్ అ వెరీ రేర్ థియరీ విచ్ ఇస్ కమింగ్ అప్ నౌ. అవన్నిటి మీద కూడా వర్క్ చేస్తున్నారు. బట్ మోస్ట్లీ అయితే స్ట్రెస్, వెయిట్ మేనేజ్ చేసుకుంటే ఇది ఒక బిగ్ లైఫ్ స్టైల్ డిసార్డర్. టైం కి తిని వెయిట్ కరెక్ట్ గా మేనేజ్ చేసుకుని స్ట్రెస్ మేనేజ్ చేసుకుంటే మోస్ట్లీ వీ కెన్ ట్రీట్ దిస్ పీసీఓడి. డయాగ్నోసిస్ ఎలా మేడం? దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే ఫస్ట్ దీన్ని రోటాడ్రామ్ క్రైటీరియా అంటారనమాట. ఫస్ట్ పేషెంట్ ప్రెజెంటేషన్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అంటారు. అంటే 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి, ఒక్కొక్కసారి 6 months అయినా సరే పీరియడ్స్ రావు. ఇలా ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంటాయి. నెక్స్ట్ స్కాన్ చేస్తే అందులో నీటి బుడగలు అనేవి ఉంటాయి అనమాట. అండ్ సైజ్ ఆఫ్ ద ఓవరీ మోర్ దాన్ 10 cc అనేసి దీస్ ఆర్ ద స్కాన్ ఫైండింగ్స్. మోర్ దాన్ 12 follicles ఉంటాయి ఈచ్ సైడ్. పాలీసిస్టిక్ ఓవరీ అంటాం అనమాట. పీసీఓఎం మార్ఫాలజీ ఉంటుంది. జనరల్ గా మేల్స్ లో ఉండే హార్మోన్ ఫీమేల్స్ లో కూడా ఉంటుంది, దాన్ని టెస్టోస్టిరోన్ అంటాం. అయితే ఈ పీసీఓడి ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే ఇది చాలా ఎక్కువ మోతాదులో ఉంటది అనమాట. హైపర్ ఆండ్రోజనిజం. దాని ఫీచర్స్ ఎలా ఉంటాయి అంటే వాళ్ళకి పింపుల్స్ రావడం, అన్వాంటెడ్ హెయిర్ మొహం మీద వస్తూ ఉంటది, చేతుల మీద వస్తూ ఉంటది, చెస్ట్ మీద, డిఫరెంట్ ప్లేసెస్ లో వస్తుంది. దీన్ని హిర్సూయిటిజం అంటాం అనమాట. ఓకే. టెస్టింగ్ కూడా చేస్తాం, ఫ్రీ ఆండ్రోజన్ ఇండెక్స్ అంటాము, బయోకెమికల్ టెస్టింగ్, ఎయిదర్ బై టెస్టింగ్ ఆర్ క్లినికల్ క్రైటీరియాలో ఇవి ఉన్నాయి. ఈ 3 points లో ఏ 2 ఉన్నా సరే మనం పీసీఓడి అనేది డయాగ్నోస్ చేయడం అనేది జరుగుతుంది. అయితే ఈ పేషెంట్స్ యొక్క సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే ఫస్ట్ మోస్ట్ ఆఫ్ దమ్ విల్ కమ్ విత్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ అండ్ యాక్నీ, హిర్సూయిటిజం తో వస్తుంది. అండ్ మెడ వెనకాల బ్లాక్ గా పిగ్మెంటేషన్ వస్తుంది, దాన్ని ఎకాంథోసిస్ నైగ్రికన్స్ అంటారు. అండ్ వెయిట్ ఎంత ఉంటుందంటే వాళ్ళు, మేడం మేము ఎక్సర్సైజ్ చేస్తున్నా సరే మాకు వెయిట్ తగ్గట్లేదు అంటారు. వెయిట్ లాస్ అనేది చాలా కష్టం
అవుతుంది వీళ్ళకి. జనరల్ గా షుగర్ మెటబాలిజం కి రెస్పాన్సిబుల్ ఇన్సులిన్ ఏదైతే ఉంటుందో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది వీళ్ళలో డెవలప్ అయిపోతుంది. సో దానివల్ల ఇన్సులిన్ లెవెల్స్ బాగా పెరిగిపోతుంది. ఈ ఇన్సులిన్ ఇండైరెక్ట్ గా టెస్టోస్టెరాన్ లెవెల్ ని కూడా పెంచేస్తుంది అనమాట. సో వెయిట్ లాస్ అనేది అంత ఇంపార్టెంట్ అండ్ దీనికి రిలేటెడ్ మెడిసిన్స్ కూడా పెట్టడం అనేది జరుగుతుంది. లైక్ మెట్ఫార్మిన్, ఇంకా కొన్ని కోఎంజైమ్స్ ఉంటాయి, అవి కూడా పెట్టడం అనేది వీళ్ళకి జరుగుతుంది. సో వీళ్ళల్లో ఇంకా అదర్ ఏంటంటే మీరు చెప్పినట్టు ప్రెగ్నెన్సీ రావడం చాలా కష్టం అవుతుంది. ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ వీళ్ళల్లో చూస్తాం. వీళ్ళకి మెడిసిన్ ఇస్తేనే గానీ ఎగ్ అనేది రిలీజ్ అవ్వదు ఎగ్ బ్యాగ్ నుంచి. అండ్ మూడ్ స్వింగ్స్, చాలా డిప్రెషన్ లో ఉంటారు. అండ్ బికాస్ ఆఫ్ వెయిట్, చాలా వెయిట్ ఎక్కువ రావడం వల్ల కూడా సోషల్ డిప్రెషన్, ఎవరితో కలవకపోవడం, మింగిల్ అవ్వకపోవడం, మూడ్ ఫ్లక్చుయేషన్స్ అనేవి చాలా ఉంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద యాక్యురేట్ డయాగ్నోసిస్ అండ్ ట్రీట్మెంట్. చాలా చాలా ఇంపార్టెంట్. దీని ట్రీట్మెంట్ ఎలా మేడం? అంటే లైక్ మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుందా? డెఫినెట్లీ మెడికల్ మేనేజ్మెంట్ సరిపోతుంది సంతోష్. ఇది లైఫ్ స్టైల్ డిజార్డర్. దీనికి 60% ట్రీట్మెంట్ పేషెంట్ చేతిలోనే ఉంటుంది. రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ ఏంటంటే అట్లీస్ట్ 30 minutes to 1 hour ఏరోబిక్ ఎక్సర్సైజెస్, సూర్య నమస్కారాలు, చాలా మంచి యోగా ఆసన అన్నమాట. హెచ్పిఓ యాక్సిస్, హార్మోనల్ యాక్సిస్ సెట్ చేయడానికి రోజు సూర్య నమస్కారాలు అట్లీస్ట్ 10 to 20 cycles చేస్తే చాలా మందిలో విత్ దాట్ ఓన్లీ వాళ్ళు సెట్ అయిపోతారు. అండ్ ప్రోటీన్ రిచ్ డైట్, మెడిటేరియన్ డైట్ అంటాం దీన్ని. వీళ్ళ డైట్ లో ఏంటి అంటే స్ప్రౌట్స్, బీన్ ఐటమ్స్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఇంక్లూడ్ చేసుకోవాలి. ప్రిఫరబుల్ గా వైట్స్ అవాయిడ్ చేసుకోవడం బెస్ట్. మిల్క్ గానీ, రైస్ గానీ, మేదా గానీ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. సో డైట్ చార్ట్ అనేది వీళ్ళకి ఇస్తాం పీసీఓఎస్ వాళ్ళకి. వాళ్ళు ఏ టైంలో ఏం తినాలి అని, ప్రోటీన్ ఇంటేక్ అనేది బాగుండాలి. సో దట్ ఇట్ హెల్ప్స్ ఇన్ వెయిట్ లాస్. సో డైట్ ఒకటి, ఎక్సర్సైజ్ ఒకటి. నెక్స్ట్ కమింగ్ ఫర్ ద మెడికల్ మేనేజ్మెంట్, అది గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే దే విల్ గివ్ దెమ్ సైకిల్ రెగ్యులరైజేషన్ గానీ, ఈ అన్వాంటెడ్ హెయిర్ తగ్గడానికి గానీ, పింపుల్స్ తగ్గడానికి గానీ, కొంతమంది బ్లోటింగ్ సెన్సేషన్, ఒళ్ళంతా ఉబ్బినట్టు అనిపిస్తుంది మేడం అంటారు. ఆ వాటర్ స్టాగ్నేషన్ వల్ల అలా ఉంటుంది. దానికి కూడా మనం ఇస్తాం మెడిసిన్స్. అండ్ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఆల్సో మెనీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి వీళ్ళకి. అంటే పిల్లలు పుట్టడం కోసం కూడా మెడిసిన్స్ ఉన్నాయి, అవి కూడా ఇస్తాము. మందులకి రెస్పాండ్ అవ్వనప్పుడు లాప్రోస్కోపీ చేసి ఒవేరియన్ డ్రిల్లింగ్ అని ఒక ప్రొసీజర్ ఉంటుంది. అవి కొంచెం వాళ్ళ ఎగ్ బ్యాగ్స్ ని డ్రిల్ చేయడం వల్ల ఎగ్ అనేది ఈజీగా రిలీజ్ అవ్వి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇట్ ఈస్ అన్ట్రీటెడ్ అంటే ఫ్యూచర్ లో వచ్చే కాంప్లికేషన్స్ ఏముంటాయి మేడం? వెరీ గుడ్ క్వశ్చన్ అడిగావు సంతోష్. ఈ పీసీఓడి ట్రీట్మెంట్ చేయకపోవడం వల్ల లాంగ్ టర్మ్ కన్సిక్వెన్సెస్ ఏముంటాయంటే ఈ పేషెంట్ ఫ్యూచర్ లో హై బ్లడ్ ప్రెషర్స్ డెవలప్ అవ్వచ్చు, హార్ట్ డిసీజెస్, కొరనరీ వాస్క్యులర్ డిసీజెస్ కి హై రిస్క్ అన్నమాట. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా వీళ్ళకి హై షుగర్స్ అనేది డెవలప్ అవుతుంది, జీడిఎం. అందుకనే పీసీఓఎస్ వాళ్ళు ప్రెగ్నెంట్ అయితే గైనకాలజిస్ట్ ఆర్ అవేర్ ఆఫ్ దేర్ బ్లడ్ షుగర్స్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అబ్స్ట్రక్టివ్ స్లీప్ అప్నియా, పడుకునేటప్పుడు గురక తీస్తా ఉంటారు, ఇక్కడ ఒక అబ్స్ట్రక్షన్ ఉంటది. అండ్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ సడన్ హార్ట్ స్ట్రోక్స్ అవి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కమింగ్ ఫర్ ద పీరియడ్స్, వీళ్ళు అట్లీస్ట్ 3 నెలలకు ఒకసారన్నా వీళ్ళకి పీరియడ్ రావాలి. చాలా మంది నెగ్లెక్ట్ చేసేస్తా ఉంటారు. 6 months వరకు పీరియడ్స్ రాకపోయినా డాక్టర్ ని కన్సల్ట్ చేయరు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే గర్భసంచి లోపల పొర అనేది బాగా పెరిగిపోయి క్యాన్సర్ కి దారి తీస్తుంది అనమాట. గర్భసంచి క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. సో దిస్ ఈస్ ద మోస్ట్ కామన్ డిజార్డర్ అండ్ ఇట్ ఈస్ ఎ లైఫ్ స్టైల్ డిజార్డర్. మనం హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి జంక్ ఫుడ్స్ అవి అయితే ఎస్పెషల్లీ అవాయిడ్ చేయాలి. దానివల్ల కూడా చాలా మందిలో కొవ్వు శాతం అనేది పెరిగిపోయి ఒబేసిటీ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఫర్ పీసీఓడి. డైట్, ప్రాపర్ వెయిట్ మేనేజ్మెంట్ అండ్ స్ట్రెస్ రిలీఫ్ ఎక్సర్సైజెస్, యోగా, మెడిటేషన్ అవి చేయడం, వీటితో 60% మనం ట్రీట్ చేయొచ్చు. ద రెస్ట్ 40% గైనకాలజిస్ట్ విల్ హెల్ప్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ బై యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్ అండ్ పేషెంట్స్ యాజ్ వెల్. విశాఖ హాస్పిటల్లో పీసీఓఎస్ గురించి మీకు ఫ్రీ కన్సల్టేషన్ కావాలంటే మా హాస్పిటల్ నెంబర్ కి కన్సల్ట్ చేయండి. యూ విల్ గెట్ ఏ ఫ్రీ కన్సల్టేషన్ బై డాక్టర్ శరణ్య గురు గారు. మీకు ఇంకా ఏమన్నా డౌట్స్ ఉంటే ప్లీజ్ యూ కెన్ కమెంట్ ఇన్ అవర్ కమెంట్ బాక్స్ ఆర్ యూ కెన్ కమ్ అండ్ కన్సల్ట్ us. థ్యాంక్ యూ.